అర్ధరాత్రి లేపు కూర్చోబెట్టి సైలెంట్ మోడ్లో ఉంటే ఎలారా? మనం ఈ ఛాన్స్ను వదులుకోకూడదు. మరి ఎలారా? ఎక్స్పోర్ట్ బిజినెస్కి ముఖ్యంగా కావాల్సిన నికార్సైన బయ్యర్. ఆవిడికి నువ్వంటే ఇష్టం కాబట్టి అందులో సమస్య లేదు. కానీ దిగామంటే రొటేషన్ చేయడానికి కొంచెమైనా డబ్బులు కావాలే. కోట్ల రూపాయలు విలువ చేసే బిజినెస్. మనకిప్పుడు టన్నులు కొద్ది సరుకు అవసరం. కానీ దాన్ని ఒకే కంపెనీలో కొంటేనే సమస్య. వేర్వేరు కంపెనీల నుంచి తీసుకుంటే సమస్య ఉండదు. ఇప్పుడున్న కాంటాక్ట్స్తో మన ఊరికే ట్రై చేద్దాం. వాళ్ళకు అవసరమయ్యేవి ఎక్కువగా హ్యాండ్ మేడ్లే. వాటిని ఇక్కడున్న వ్యాపారస్తులే చేస్తున్నారు. ఇప్పుడు చాలా తక్కువ డబ్బులిచ్చి బ్రోకర్లు వాళ్ళని మోసం చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ డబ్బులిచ్చి మనం రప్పించుకోవాలి. అలా 1000 మంది ఉన్నారంటే 1000 మందికి రిస్క్ షేర్ అవుతుంది. అంత రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు మనల్ని నమ్ముతారంటావా? ఖచ్చితంగా. వాళ్ళకి లాభం వస్తుందని నమ్మకం కలిగితే రిస్క్ తీసుకుంటారు. వాళ్ళ నమ్మకమే మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్నేళ్లుగా పెద్ద పెద్ద కంపెనీలకు ఊడిగం చేసి మీరేం సంపాదించారు? మేమేమీ పెద్ద ధనవంతులం కాదు. మీకు అడ్వాన్సులు ఇవ్వడానికో మెటీరియల్ కొనుక్కోవడానికో మా దగ్గర డబ్బులు లేవు. కానీ మీ కష్టం యొక్క విలువేంటనేది మాకు తెలుసు. ఇప్పుడు మీకు ఇచ్చేదానికన్నా 2 మేం మీకు ఇవ్వగలం. అది కూడా మిగతా కంపెనీలాగా 60 రోజుల్లోనో 90 రోజుల్లోనో కాదు, 30 రోజుల్లోనే మేము మీకు డబ్బులు ఇవ్వగలం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మేం మోసం చెయ్యం. నాకు మా నాన్నంటే దేవుడితో సమానం. ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. బాబు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను రెడీ. నేను రెడీ.